మాటలు మనం तो हमसे बोलने वाली बातों को ध्यान से सुनेंगे। సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క భక్తులపైన పరిశుద్ధాత్మనిచ్చి ఆయన రాయించినటువంటి జీవం కలిగిన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. कलीसिया के लिए परमेश्वर अपने भक्तगणों को अपना आत्मा देकर जो लिखवाया है उन जीवित बातों को हमें ध्यान से सुनना चाहिए, ఎందుకంటే क्योंकि అది సంఘానికి అంటే సహవాసానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. संगति के लिए यानी कि कलीसिया के लिए प्रभु का दिया गया बहुत बड़ा वरदान है। అందుకనే इसलिए బైబిల్ ఏమని చెప్తుందంటే, बाइबल क्या कहती है, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక आप इस संसार की रीति के अनुसार ना चलते हुए ఎవ్వరు కూడా कोई भी అంటే రోమా పత్రిక रोमी की लिखी हुई पत्री రోములు రాసిన పత్రిక रोमी की लिखी हुई पत्री 12వ అధ్యాయము अध्याय 12 2వ వచనం చదివితే, दूसरे वचन पढ़ने से మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. इस संसार के सादृश्य ना बनो, परंतु तुम्हारे मन के नया हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भले और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। అంటే మన యొక్క ప్రవర్తన మారాలి. यानी कि हमारे चाल चलन बदलना चाहिए। యేసుని నమ్ముకున్నాం, यीशु पर भरोसा किया है, క్రీస్తుని మన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాం, मसीह को प्रभु जानकर उद्धारकर्ता के रूप में स्वीकारा है। కానీ लेकिन యేసుని నమ్ముకున్న చాలా మంది, ప్రభువుగా అంగీకరించిన చాలా మంది, క్రైస్తవులు అనబడే చాలా మందిలో సరైనటువంటి ప్రవర్తన లేదు. यीशु को जो प्रभु जानकर और अंगीकार करते हैं उद्धारकर्ता के रूप में, इस तरह का अंगीकार करने वाले बहुत सारे लोगों के अंदर अच्छी चाल चलन नहीं है। పరిశుద్ధులు ఏంటంటే వాక్యానుసారంగా లేరు. यानी कि पवित्रता नहीं है, इसके मतलब वचन के अनुसार नहीं है। క్రైస్తవులే ईसाई तो है, కాదంటలా, मना नहीं कर रहे, యేసు ప్రభు నమ్ముకున్నారు, मसीह यीशु पर भरोसा किए हैं। కానీ लेकिन కొంతమంది వింటా ఉంటారు, कुछ लोग सुनते रहते हैं, सुनते हैं, సంఘాలకు పోతారు, कलिशे में जाते हैं, కానీ लेकिन కొన్ని దేవునికి ఇష్టం కానీ మన హృదయాల్లో ఉంటాయి. परमेश्वर को जो अच्छा नहीं लगता, ऐसे कुछ विषय हमारे हृदय में रह जाती है। ఇక్కడ ఏమంటాడంటే, यह क्या कहता है, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకోవాలంట. तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो बोलता है। అంటే సంఘాలకి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, यानी कि कलिशे के लिए परमेश्वर का दिया गया वचन, ఈ వాక్యము ఇప్పుడు ఈ అపోస్తులు పౌలు గారు ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ కాలంలో బైబుల్ లేదండి. तो पौलुस की उस समय में बाइबल नहीं था, బైబుల్ లేదు. बाइबल नहीं थी। బైబులు తరువాత భక్తుల యొక్క మరి హృదయాలను దేవుడు ప్రేరేపించి ఆ మాటలు రాయబడి రాచిన మాటలు మన సంఘాలకు అందించి ఒక బైబుల్గా, ఒక పుస్తకంగా మనకు సిద్ధపరిచి ఇచ్చాడు. पवित्र आत्मा परमेश्वर अपने भक्तगणों को मन को प्रेरणा देकर जो लिखवा के बाइबल के रूप में एक किताब की तरह हमारे लिए दे दिया। అందుకని ఏమంటాడంటే, इसलिए क्या कहता है, ఈ లోకంలో ఉన్న మర్యాదలను మనం అనుసరింపకూడదు. इस संसार की सादृश्य ना बनो बोलता है। లోకాసు వార్తలో అంటాడు, लूका सुसमाचार में भी कहता है, ఏదైతే మనుషులకు ఇష్టమో దేవునికంటే అది ఇష్టం అంట. जो मनुष्यों को अच्छा लगता है परमेश्वर को अच्छा नहीं लगता। మనుషులకి నచ్చింది మరి దేవుడికి నచ్చదంట. जो मनुष्यों को भाता है वो परमेश्वर को नहीं भाता। మనిషికి ఇష్టం అవ్వచ్చు, मनुष्यों को अच्छा लग सकता है। అందుకే इसलिए ఇక్కడ సామెతలు పుస్తకంలో ఏమంటాడంటే 16:2 नित्य वचन की 16:2 में कहता है, సామెతలు 16:2, नित्य वचन 16 अध्याय का ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, కానీ యెహోవా ఆత్మలను పరిశీలించును అంటాడు. मनुष्यों का सारा चाल चलन अपने दृष्टि में पवित्र ठहरता है, परंतु यहोवा मन को तोलता है। జాగ్రత్తగా గమనిద్దాం. ध्यान से सुनना, ఒకని నడతలన్నీయు मनुष्य के सारा चाल चलन వాని దృష్టికి నిర్దోషములుగానే కనపడతాయి, अपने दृष्टि में पवित्र ठहरता है। కానీ
తను పరీక్షించుకోవాలంట. लेकिन अपने आप को इंसान परखना चाहिए, ఎందుకంటే మన ముందు గ్రంథం ఉంది, क्योंकि हमारे सामने ग्रंथ है, మనకు పరిశుద్ధ గ్రంథం ఉంది. हमारे लिए एक पवित्र ग्रंथ है, 66 పుస్తకాలు ఉన్నాయి. 66 किताबें हैं उसमें. 66 పుస్తకాల్లో 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలో దేవుడు ప్రభు ద్వారా యేసు ద్వారా నెరవేర్చిన కార్యాలు ఉన్నాయి. तो नए नियम में 27 पुस्तकों में परमेश्वर ने यीशु के द्वारा जो कार्य पूरे किए हैं वो हम देखते हैं. కాబట్టి లోక మర్యాద ఏంటో మనం తెలుసుకోవాలి. हमें जानना होगा इस संसार का मर्यादा क्या है. బాగానే ఉంటది, ठीक ही लगता है, మంచిగానే ఉంటది, अच्छा ही जान पड़ता है, అక్కడ పాపం అని కనపడదు. वहाँ कुछ पाप करके नजर नहीं आता. పాపం మనకు కనపడేటప్పుడు అది పాపము అని గుర్తించాలంటే ఒక మంచి క్రైస్తవుడు దాని బైబుల్ దృష్టితో చూడాలి. अगर कोई विषय पाप करके समझ में आने के लिए एक अच्छा विश्वासी को बाइबल के द्वारा ही देखना पड़ेगा. ఏ ప్రాంతంలోనన్నా आप किसी भी जगह में, ఏదైనా గానీ किसी भी जगह में ఆ జరుగుతుంది పాపము అని నీకు తెలియాలంటే, अगर आपको मालूम पड़ना है फलाना पाप है करके, ఇది పాపము అని ये తెలియాలంటే पाप है बोल कर आपको मालूम पड़ना है तो నీకు బైబుల్ ద్వారానే దాని దృష్టితో చూడాలి. నువ్వు आपको बाइबल के द्वारा ही देखना पड़ेगा, బైబుల్ దృష్టితో చూడాలి. बाइबल की नजर से देखना होगा. నామకార్థ క్రైస్తవులు ఏమంటారంటే नाम मात्र मसीह लोग क्या कहते हैं, వీళ్ళన్నీ తప్పులు పడతారు అంటారు. ये लोग सभी बातों को पकड़ते हैं, गलती माँ बताते हैं, అన్ని తప్పులు పడతారంట. सभी बातों को गलतियों को निकालते हैं बोलते हैं. ఇంకేమంటారంటే और क्या कहते हैं, మనిషి అన్నాక తప్పు చేయకుండా ఎలా ఉంటాడు, इंसान होने के नाते गलत करे बिना कैसा रहता है. మనిషి అన్నాక అసలు ఎవరు కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं అసలు పరిశుద్ధులు ఎవరు చూపించండి, आखिर पवित्र कौन है दिखाई, ये बोलते हैं. ఇది కూడా అంటారు. ये भी बोलते हैं ఎవరు? క్రైస్తవులే. ईसाई. అసలు ఎవరు పరిస్థితులు చూడండి, आखिर कौन है ऐसा पवित्र बताइए, ఎవరు बोलते हैं. పాపం చేయకుండా ఉండారో చూడండి, कौन है ऐसा जो पाप नहीं किया बताइए, बोलता है. ఎవరు పాపం చేయాలో చెప్పమానండి. कौन पाप नहीं किया बताइए. కాబట్టి మనిషి అన్నాక పాపం చేయకుండా ఎట్టుంటాడు, इसलिए मनुष्य होने के नाते पाप करे बिना कैसा रहेगा बोलते हैं. ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. इस तरह की बातें बोलते हैं. నిజంగా చెప్పాలంటే सच्ची में देखा ఈ जाए మనుషుల్లో ఉన్న హృదయంలో ఉన్న విగ్రహాలు ఇవన్నీ ये सारी बातें जो है मनुष्यों के अंदर रहने वाली मूर्तियां हैं. విగ్రహాలు. मूर्तियां हैं. ఎహిస్కేల్ యొక్క పుస్తకంలో एस्केल की पुस्तक में అక్కడ మనం గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ध्यान से अगर देखेगा तो 14:3 ఎహిస్కేలు एस्केल का 14 का 3 में देखेगा तो 14:3 గనక మనం చదివితే एस्केल का 14 का 3 अगर हम देखेगा, చూడండి, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహం నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. हे मनुष्य के संतान, इन पुरुषों ने तो अपनी मूर्ति अपने मन में स्थापित की और अपनी अधर्म की टोकर अपने सामने रखी है. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? फिर क्या वे मुझसे कुछ भी पूछने पाएंगे. ఎహిస్కేల్ తోటి एस्केल से कहता है, ఎహిస్కేల్ తోటి एस्केल से ఏమంటున్నాడంటే, क्या कहता है, నరపుత్రుడా, हे मनुष्य के संतान, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహము నిలుపుకొని ఉన్నారు. इन पुरुषों ने तो अपनी मूर्तों को अपने मन में स्थापित की है దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. और अपने अधर्म की टोकर अपने सामने रखी है. మీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? क्या फिर वे मुझसे कुछ भी पूछने पाएंगे. మీరు నా దగ్గర ఏదైనా విచారణ చేయగలరా? చేస్తే రావచ్చా? कुछ भी मुझसे पूछने के लिए आ सकेंगे. నేను అడిగితే నేను వాళ్ళ మాట వింటానా? अगर वो मेरे से पूछेंगे तो मैं क्या उनकी सुनूंगा मैं. అందుకనే ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. ध्यान से देखिए, మనిషి వాని దృష్టి కంట అన్ని నిర్దోషులు కనపడతాయి అంట. मनुष्य की एक अपनी नजर में सब निर्दोष जान पड़ता అంటే है. వాక్యమైన ఎలుగులో మనం చూడపోయినప్పుడు, अगर वचन की रोशनी में हम नहीं देखेगा, అందుకనే ఈ 2వ కొరింథీ इसलिए देखिए 2 कोरिन्थी 6వ అధ్యాయము 6 अध्याय 14 నుంచి 16 వరకు చూస్తే 2 कोरिन्थी 6 अध्याय 14 से लेकर ఈ देखिएगा. 16 వచ్చిన చివర్లు అంటాడు, 16 की आखिरी में कहता है, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అంటాడు. और मूर्तियों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध है बोलता है. ఏమంటున్నాడు? क्या बोलता है, దేవుని ఆలయమునకు. परमेश्वर के मंदिर को ఇక్కడ చూడండి, देखिए, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. मूर्तियों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध है. చూడండి, మన దేశంలో ఎక్కువగా देखिए हमारे देश में ज्यादातर దేవుని మందిరాల మీద ఎక్కువగా బొమ్మలు, భూత బొమ్మలు అన్ని చెక్కి ఉంటాయి. तो परमेश्वर के मंदिर करके जो बोलते हैं, उन मंदिरों के ऊपर ज्यादातर ऐसी
तस्वीर बने होते हैं, बिल्कुल गंदा और भद्दा दिखता है, చెక్కు ఉంటాయి, खोद कर बनाए गए मिलता है, చూసే పెద్ద గుళ్ళు ఉంటాయి కదా, बड़े बड़े मंदिरों के ऊपर। అవి దేవుని ఆలయాలు. तो कहता है ये परमेश्वर का मंदिर है। ఆ ఆలయాల మీద అసహ్యమైనటువంటి బొమ్మల్ని చెక్కుతారు. तो उन मंदिरों के ऊपर इतना घृणित दृश्यों को खोद कर बनाते हैं। అది తప్పని దేవుడు చెప్తున్నాడు. परमेश्वर ये गलत है करके बताता है। దేవుడు ఒక్కడే, परमेश्वर एक ही है, దేశానికి ఒక దేవుడు ఉండడు. देश का एक परमेश्वर नहीं रहता। మా భారతదేశానికి ఒక దేవుడు ఉన్నాడు, हमारे भारत देश के एक भगवान है, ఆయనకి ఇది ఇష్టము, उनको ये अच्छा लगता है, ఇది ఇష్టం. ये अच्छा लगता है। మేమేం చేస్తున్నామో हम जो कुछ भी कर रहे हैं అదంతా ఆయనకి ఇష్టం. वो सारा कुछ उनको अच्छा लगता అంటే है। మనిషి ఏం చేస్తున్నాడో అదంతా దేవునికి ఇష్టమని. इंसान सोचता है कि मैं जो कुछ भी कर रहा हूँ वो परमेश्वर को अच्छा लगता है करके। అందుకనే ఇక్కడ इसलिए यहाँ पे రాజైన సొలొమోన మహారాజు దేవుని జ్ఞానం పొందుకొని राजा सुलेमान परमेश्वर का ज्ञान को प्राप्त करके ఆయన పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలు, पवित्र आत्मा के द्वारा उन्होंने लिखा है, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడుచున్నవి. मनुष्य का सारा चाल चलन अपनी दृष्टि में पवित्र ठहरता है, యెహోవా ఆత్మలను పరిశీలించును. परंतु यहोवा मन को तोलता है। అందుకే इसलिए హిజ్కేలు हिजकेल 8వ అధ్యాయము हिजकेल के 8वें अध्याय 10వ వచనం గనక మనం చదివితే, हिजकेल की 8 की 10 पड़ेगा। నేను లోపలకు పోయి చూచితిని, అప్పుడు ప్రాకడి సకల జంతువుల ఆకారములను, ఏమైన మృగముల ఆకారములను, అనగా ఇజ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడెను. अतः मैंने भीतर जाकर देखा कि चारों ओर की दीवार पर जाति जाति के रेंगने वाले जंतुओं और घृणित पशुओं और इजराइल की घराने की सब मूर्तों के चित्र खींचे हुए हैं। ఇజ్రాయేలీలు ఎవరండి? इजरायली कौन है? దేవుడు ఎన్నుకున్న ప్రజలు, परमेश्वर के चुने हुए लोग हैं। దేవుడు ప్రత్యేకించుకున్న ప్రజలు. परमेश्वर ने उनको अलग किया गया। ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడినప్పుడు ఏ రూపం వాళ్ళు చూడలేదు, इजराइलों से जब परमेश्वर ने बात की तो उन्होंने कोई रूप नहीं देखा, ఏ రూపము వాళ్ళు చూడలేదు. कोई भी आकार उन्होंने नहीं देखा। ప్రియులారా, प्रियों, మనం 20వ అధ్యాయం గనక మనం చూస్తే నిర్గమకాండము, निर्गमन की 20 अध्याय देखेगा, నిర్గమం 20వ అధ్యాయం చూస్తే निर्गमन 20 को देखिएगा तो అక్కడ ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. उन्होंने वहां पे 10 आज्ञा दिया है। 10 ఆజ్ఞలు మనకి ఇచ్చినప్పుడు 10 आज्ञा दिया तो ఆ 10 ఆజ్ఞల్లో 10 आज्ञाओं में చూడండి, నిర్గమ 20వ అధ్యాయము మీరు నేనుగాక ఏరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు అంటున్నాడు. मुझे छोड़कर दूसरों को ईश्वर करके नहीं मानना बोलता है। నీ దేవుడిని యెహోవాను నేనే, मैं तेरा परमेश्वर यहोवा हूँ। నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు. कहता है मुझे छोड़कर दूसरे को ईश्वर नहीं होना चाहिए। ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు. तो अपने लिए कोई मूर्ति खोद कर नहीं बनाना। పైన ఆకాశంలో గాని, కింద భూమి మీద గాని, భూమి కింద నీళ్ళల్లో గాని దేని రూపాన్ని చేసుకోనకూడదు. कहता है ना किसी की प्रतिमा बनाना जो आकाश में या पृथ्वी पर या पृथ्वी की जल में है, तो उनको दंडवत ना करना। వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. ना उनकी दंडवत करना, ना उनकी उपासना करना। ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడిని, क्योंकि मैं तेरा परमेश्वर यहोवा जलन रखने वाला परमेश्वर हूँ। నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమునకు కుమారుల మీదకు రప్పిస్తాను అంటున్నారు. और जो मुझसे बैर रखते हैं उनके बेटों पोतों और परपोतों को भी पितरों का दंड दिया करता हूँ। ఆకాశంలో గాని, క్రింద భూమి మీద గాని, భూమి కింద నీళ్ళల్లో గాని ఏ రూపాన్ని చేసుకోకూడదంట. जो आकाश में हो या पृथ्वी पर हो, पृथ्वी के नीचे जल में से किसी भी प्रकार का प्रतिमा नहीं बनाना चाहिए। ఏ ప్రతిమను చేసుకోకూడదు. कोई भी प्रतिमा नहीं बनाना चाहिए। చాలా దేవుని దృష్టిలో చాలా తప్పు ఇది, ये परमेश्वर की नजर में बहुत बड़ा गलत है, చాలా తప్పు. बहुत गलत है। అందుకనే इसलिए యెహెజ్కేలుని చూడండి, ఇక్కడ 3వ వచనం, 8వ యెహెజ్కేలు 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనంలో हिजकेल की 8वें अध्याय के 3रे वचन में ఇక్కడ మరియు చెయ్య వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకి నన్నెత్తి
నేను దేవుని దర్శనము చూచుండగా యెరూషలేమునకు ఉత్తరము వైపునున్న ఆవరణము ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానం నన్ను దించాను అని రాయబడుతుంది పడింది यहाँ लिखा है उसने हाथ से कुछ बढ़ाकर मेरे सिर के बाल पकड़े, तब आत्मा ने मुझे पृथ्वी और आकाश के बीच में उठाकर परमेश्वर के दिखाए हुए दर्शनों में यरूशलेम के मंदिर के भीतर आंगन के उस फाटक के पास पहुंचा दिया जिसका मुंह उत्तर की ओर है और जिसमें उस जलन उपजाने वाली प्रतिमा का स्थान था, जिसके कारण द्वेष उपजाता है। ఇక్కడ విగ్రహాలు అనే విషయం చూస్తే అవి నిర్జీవం. या मूर्ति को देखेगा तो वो निर्जीव है। అలాంటి మన హృదయాల్లో కూడా ఉంటాయి అంట. ऐसे चीज हमारे हृदय में भी रहता है। ఏంటై మనకిష్టమైనవి, वो क्या है जो हमें अच्छा लगता है, वो మనకిష్టమైనవి, हमें अच्छा लगने वाले विषय। అందుకనే इसलिए 8వ అధ్యాయము 8वें अध्याय 5వ వచనంలో కూడా वचन 5 में भी నరపుత్రుడా ఉత్తర వైపున తేరి చూడమని యెహోవా నాకు సెలవీగా నేను ఉత్తర వైపు తేరి చూచితిని, ఉత్తరం వైపున బలిపీఠపు కుమ్మము లోపల రోషము పుట్టించు విగ్రహము కనపడెను. यहाँ पे देखा कि उसने मुझसे कहा, हे मनुष्य के संतान, अपनी आंखें उत्तर की ओर उठाकर देख। अतः मैंने अपनी आंखें उत्तर की ओर उठा के देखा कि वेदी के फाटक के उत्तर की ओर उसके प्रवेश स्थान में वहाँ डाह उपजाने वाली प्रतिमा है। 6వ వచనములో वचन 6 में నా పరిశుద్ధ స్థలము నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన ఏ కృత్యమును సూచితివా, ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన ఏ క్రియలు చూచెదవు. कहता तब उसने मुझसे कहा, हे मनुष्य के संतान, क्या तू देखा है कि ये लोग क्या कर रहे हैं? इजराइल का घराना क्या ही बड़े घृणित काम यहाँ करता है, ताकि मैं अपने पवित्र स्थान से दूर हो जाऊं, परंतु तू इनसे भी अधिक घृणित काम देखेगा। నువ్వు లోపలికి వచ్చి 9వ వచనములో और वचन 9 में నువ్వు देखिएगा లోపలికి వచ్చి ఇక్కడ వారెట్టి ఏ కృత్యములు చేయుచున్నారో చూడమని నాకు సెలవీయగా उसने मुझसे कहा, भीतर आकर देखे कि ये लोग यहाँ कैसे कैसे और अति घृणित काम कर रहे हैं। అక్కడ ఏముండి తెలుసా మందిరంలో वहां मंदिर में क्या था पता है? ప్రాకడి జంతువులంట, ఆకారాలంట, रेंगने वाले जंतुओं का आकार, ఏమైన మృగముల ఆకారం అంట. घृणित पशुओं के आकार, ఇజ్రాయెల్ దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉండి అంట. और उनको भीतर जाके देखा तो चारों ओर दीवारों पर जाति जाति की मूर्तियां लगे गए हैं। సరే, देखा తర్వాత उसके बाद 17వ వచనం గనుక మనం చదివితే इसी में अगर 17 वचन को पढ़ेगा तो 17వ వచనం అంటాడు, 17 में बोलता है, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నీవు చూచితివే యోధా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట సారదా, వారు దేశమును బలత్కారంతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. वचन 17 में लिखा है, तब उसने मुझसे कहा, हे मनुष्य के संतान, क्या तूने ये देखा? क्या यहूदा के घराने के लोग घृणित कामों का करना जो वे यहाँ करते हैं छोटी बात है? उन्होंने अपनी देश को उपद्रव से भर दिया और फिर यहाँ आकर मुझे रिस दिलाते हैं, वरन वे डाली को अपनी नाक के आगे लिए रहते हैं। చూడండి, देखिए మనం చిన్నప్పుడు మేము చూసేవాళ్ళమే, हम बचपन में देखते थे, మన వాళ్ళు ఎక్కడన్నా చిన్న చెట్టు ఉంటే ఆ చెట్టుని ఒక చిన్నగా తీసి ఆ ముక్కు పొడగా ఇక్కడ పెట్టుకునేవాళ్ళు కట్ చేసి. छोटी छोटी पौधों में होते हैं, उसमें छोटी सी फूल जैसा कुछ भी आता तो या पत्ता जैसा उसको तोड़कर अपने नाक के नथनी के जैसा लगाते నేను थे। చూశాను, गांव में हम देखते थे, खेत में जाने वाला करते थे ऐसा। గ్రామాల్లో నేను చూశాను. गांव में मैंने వాళ్ళు देखा। ఎవరు క్రైస్తవులే, वो कौन है? वो मसीह लोग भी है। కానీ అప్పుడు నాకు బైబుల్ తెలీదు, तब मुझे बाइबल नहीं पता था, అప్పుడు నాకు బైబుల్ తెలీదు. नहीं मालूम था। మరి బైబుల్ తెలిసిన కాపర్లేమని చెప్పారా, बाइबल को जानने वाला मसीह लोगों ने किसी ने बताया, ఇలా చెబితే వీళ్ళు వెళ్ళలేదా? या बताने पर इन्होंने नहीं सुना। ఏమంటున్నాడు, या वो क्या बोलता है? తీగ ముక్కునకు పెట్టుచు. कहता डाली को अपनी नाक के आगे తీగ అంటే लगाते ఏంటి? हैं। डाली क्या है? తీగంటే ఒకదాన్ని తీసుకుని పొల్ల కొంచెం దాన్ని ఇరుసుకుని ఇంత పొల్ల ఇక్కడ ముక్కుకు పెట్టుకోవటం. ऐसा रखते थे उन दिनों में, नथनी के रूप में एक लकड़ी के डाली को लेकर नथनी के जैसा पहनते थे। ఇది దేవునికి ఇష్టం కాదంట, ये परमेश्वर को अच्छा नहीं है। ఈ ముక్కులకి పెట్టుకోవడం దేవునికి ఇష్టం ये కాదంట. नाक में इस तरह का नथनी लगाना कुछ भी परमेश्वर को पसंद नहीं है। మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. इस तरह करके मुझे ज्यादा रिस दिला रहे करके वचन చూసారా? बता रहे।
देखा, క్రైస్తవులైన మనము, मसीह होने के नाते हम దేవుని యొక్క బిడ్డలమైన మనము, परमेश्वर के बच्चे होने वाले దేవుడు बच्चे లోకమును थे। ఎంతో ప్రేమించాడు. परमेश्वर जगत से बहुत प्रेम किया। దేవుడు అంటే యెహోవా కదా. परमेश्वर यानी कि यहोवा है ना, యెహోవానా యెహెజ్కేలుతో మాట్లాడుతుంది. यहोवा ही तो यहेजकेल से बात कर रहे हैं। యెహెజ్కేలు 22 సంవత్సరాలు సేవ చేశాడండి. यहेजकेल ने 22 वर्ष सेवा की। 22 సంవత్సరాలు, 22 वर्ष 571 నుండి 593 వరకు ఆయన ఇజ్రాయేలీయులకి ప్రవక్తగా ఉన్నాడు. 571 से लेकर 593 तक वो नबी बन के रहा इजराइल। 22 సంవత్సరాలు ప్రవచించాడు. 22 वर्ष उन्होंने नबूवत करता गया। కాబట్టి इसलिए దేవుని యొక్క ఆత్మ తనను తీసుకెళ్లి చూడు వీళ్ళు ఏమేం చేస్తున్నారో చూడు, ఎలాంటి హేయ కృత్యములు చేస్తున్నారో చూడని యెహెజ్కేలు ప్రవక్తకు చూపించాడు. इसलिए परमेश्वर ने उन्हें ले जाकर इजरायली लोगों के देखो ये लोग किस तरह के घृणित काम कर रहे करके दिखाया। ఇప్పుడు నీకు బైబిల్ చూపించుద్ది. अभी आपको केवल बाइबल बताती है। దైవదాసుడు బైబిల్ వాక్యాన్ని ఎత్తి చూపిస్తాడు. प्रभु का दास बाइबल का वचन को उठा के आपको दिखाते हैं। ఎవరికైతే ఒక క్రైస్తవుడికి మంచి సేవకుడు, మంచి కాపర్ లేకపోతే, जिसी मसीह को अच्छा चरवाहा नहीं होगा, మంచి కాపర్ లేకపోతే, अच्छा से चरवा नहीं होने से, మంచి హెచ్చరికలు లేకపోతే, अच्छी सावधानी वाले करने वाली మంచి बातें సంఘం नहीं, లేకపోతే, अच्छी कलिशा अगर नहीं होगा మంచి तो, బోధ లేకపోతే, अच्छे संदेश अगर नहीं होगा तो ఆ క్రైస్తవుడు కంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఇంకా ఎవరు ఉండరండి. उस मसीह से बढ़कर अभागा इस संसार में और कोई नहीं रहेगा। ఆ క్రైస్తవుడు కంటే దౌర్భాగ్య లోకంలో ఎవరు ఉండరు. उस मसीह से बढ़कर अभाग्य और कोई नहीं होंगे। ఎందుకని? क्यों? వాళ్ళ ఇష్టము. वो अपनी मर्जी से चलते हैं। సామెతల్లో 16:2 చదివినట్టుగా, जैसे नीति वचन में 16:2 में हमने पढ़ा था ना, తనకు అంత ఇష్టమే, తన ఇష్టమే. उसको अपना इच्छा कोई पूरा करना है। అందుకని సామెతలు इसलिए देखिए नीति वचन 3వ అధ్యాయం చూస్తే, अध्याय 3 देखेगा, సామెతలు नीति वचन का 3వ అధ్యాయము अध्याय 3 5 నుంచి 7 వరకు గనక మనం చూస్తే, 5 से लेकर 7 तक अगर देखेगा तो 5 నుంచి 3వ అధ్యాయము नीति वचन 3रे अध्याय 5 నుంచి 7 వరకు 5 से लेकर 7 तक నీ देखेगा। స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. तो अपनी समझ का सहारा ना लेना, वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. उसी को स्मरण करके सब काम करना, तब वे तेरे लिए सीधा मार्ग निकालेगा। 7వ వచనములో, वचन 7 में, నేను జ్ఞానిని అనుకోవద్దు, నేను జ్ఞానిని అనుకోవద్దు, अपने दृष्टि में बुद्धिमान ना होना, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. यहोवा का भय मानना और बुराई से अलग रहना। చెడుతనం అంటే ఇక్కడ ఏందండి? बुराई का मतलब क्या है? నీ స్వస్థ బుద్ధి, నీ స్వబుద్ధి, तुम्हारी खुद की बुद्धि का सहारा नहीं लेना। తర్వాత నీ ప్రవర్తన, उसके बाद तुम्हारी चाल चलन, నీ ప్రవర్తన, तुम्हारी चाल चलन, నీ దృష్టికి ఏది మంచిదో, आपको लगता है आपकी दृष्टि में जो अच्छा लगता है దేవుని దృష్టికి ఏది తప్పో, और परमेश्वर की नजर में वो गलत है, तो అది నీకు ఇష్టమైనా సరే, अगर आपको वो अच्छा भी लग रहा అది हो, నీకు అవసరమైనా సరే, आपको अगर जरूरत भी हो, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. आपको उसे छोड़ना पड़ेगा। నేను ఒక గ్రామం వెళ్ళాను, मैं गांव गया था, వాక్యం చెప్పాను. वचन बताया, వాక్యం అయిపోయినాక वचन खत्म होने के बाद ఒక విశ్వాసి నా దగ్గరికి వచ్చాడు. एक विश्वासी मेरे पास आए थे। అయ్యా, మా ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి, मेरे घर में बहुत सारे तकलीफ है पास्टर जी, నా భార్య చాలా బాధపడుతుంది, मेरी पत्नी बड़ी तकलीफ में है, కొంచెం ప్రార్థన చేయ్యా అన్నాడు. थोड़ा प्रार्थना करिए बोला। నేను ప్రార్థన చేస్తుంటే मैं प्रार्थना कर रहा हूँ तो ఒక పెద్ద పట్ట కనపడుతుంది, बहुत बड़ी फट्टी लकड़ी की पट्टा दिखाई दे रहा था। పెద్ద పట్ట కనపడుతుంది. लकड़ी की पट्टी दिखाई दे रही थी। నేను అనుకున్నాను, मैंने सोचा ఈయన భార్యకి బాగా పోవటానికి ఈ పట్టా కనపడటానికి ఏంటి? इनकी पत्नी का तबीयत ठीक ना रहने का और ये इतना बड़ी लकड़ी की पट्टा दिखाई देने का मतलब क्या है? ప్రతి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా जब भी मैं प्रार्थना कर रहा हूँ ఆ పట్ట కనపడుతుంది. वही लकड़ी का पट्टा दिखाई दे रही నేను है। అన్నాను, मैंने कहा అయ్యా ఏదో పెద్ద పట్ట కనపడుతుంది, ये बहुत बड़ी लकड़ी का पट्टा दिखाई दे रही है, ఏంటి అన్నా. ये क्या है करके पूछा। ఆయన అన్నాడు, उन्होंने कहा కనపడుతుందా అన్నాడు. अच्छा दिखाई दे रहा है। కనపడుతుందా అన్నాడు. अच्छा दिखाई दे रहा है क्या? కనపడుతుందా అన్నా. हाँ मुझे दिखाई दे रहा है। प्रार्थना में मैंने बोला, కొంచెం బుద్ధి తక్కువ తప్పు అని చేశానండి. उन्होंने बोला थोड़ा मेरी बुद्धि भ्रष्ट हो गया तो मैंने थोड़ा गलत किया बोला। ఆ ఊరి అలపల పాపం వాళ్ళు చేలు కదా అవి అడ్డం పెట్టుకుంటే कुछ लोग इसी ने अपनी खेत की वहाँ कुछ ऐसा ही आड़ की तरह एक लकड़ी का पट्टा लगा के रखा, तो అది దొంగిలించుకొచ్చా. उसको मैं छुरा के लाया था। అది తెచ్చినే మొచ్చు మీద పెట్టుకో. वो लाके मैंने टांड के ऊपर रख दिया। అచ్చా, मैंने सुना अच्छा, సరేనయ్యా అది తీసేసి ఇచ్చేసేయి. तो मैंने कहा फिर देखो प्रभु का पता चल गया, उसको निकालो और वापस दिन के उनको दे दो बोले। దేవుడు చెప్పాడు కాబట్టి परमेश्वर ने बताया, इसलिए ఇది కూడా తప్ప అన్నాడు. क्या ये भी गलत है? क्या बोल रहे हैं? ఏమన్నాడు? क्या कहता है? ఇది కూడా తప్ప అన్నాడు. क्या ये भी गलत है? మాకు తెలియదు,
हमें नहीं पता। ఆయన ఆత్మలను పరిశీలించే దేవుడు. वो मनों को जांचने वाला परमेश्वर है। సొలొమోను మహారాజు ఏమంటున్నాడు? राजा सुलेमान ने क्या कहा? యెహోవా ఆత్మలను పరిశీలిస్తాడు. यहोवा मनों को तोलता है, जांचता है। నేను ఆత్మలను పరిశీలించే దేవుడిని. वो परमेश्वर कहता मैं आत्मा को जांचने वाला परमेश्वर ముందు हूँ। నీ ఆత్మలో ఏదన్నా తప్పు ఆలోచన వచ్చినప్పుడు अगर आपके आत्मा में कोई गलत सोच आता है, నువ్వు దాన్ని అనుమతిస్తావు. आप उसको इजाजत देते हो। నువ్వు అనుమతించకూడదు. आपको इजाजत नहीं देना चाहिए, అనుమతించకూడదు, తప్పు नहीं అని. देना चाहिए। అందుకే మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు. इसलिए हमें बाइबल दिया है परमेश्वर ने। ఆయన వాక్యం ఇచ్చి వెళ్ళాడు. उन्होंने वचन देके गया ఇదిగో है। నా వాక్యములో వీళ్ళందరూ నేను ప్రతిష్ఠ చేశాను అంటాడు. कहता है मैंने अपने वचन में इन सबको मैंने प्रतिष्ठा किया। యేసుప్రభు ఏమంటున్నాడు? मसीह यीशु ने क्या నా कहा? వాక్యాన్ని వీళ్ళు విన్నారు, इन्होंने मेरे वचन को सुना है, నా వాక్యాన్ని ప్రతిష్ఠ చేశాను అంటున్నాడు. मेरे वचन के द्वारा उनको मैंने पवित्र किया हूँ। ఇది కూడా తప్ప అంటున్నాడు. लोग बोलते ये भी क्या गलत है? वो నేను అన్నాను मैंने कहा ఆ పట్ట నీదా అన్న. क्या आपकी वो लकड़ी की पट्टा आपका है क्या? ఆ పట్ట నీదా वो అన్న. आपका है क्या पूछा? నాది కాదు అన్న. वो बोला नहीं मेरा नहीं। మరి నీది కానీ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? फिर मैंने कहा जब आपकी नहीं तो आप क्यों लाया? ఎందుకు తెచ్చి నువ్వు? क्यों लाया? అది నీది కాదు, वो आपकी नहीं है। ఎవరో తన చేను దగ్గర పెట్టుకున్నారు. किसी ने अपने खेत की आड़ के लिए रखा है, దాన్ని ఎందుకు తెచ్చి పెట్టావు? तुमने क्यों ला के रखा? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? 10 आज्ञा में एक आज्ञा क्या है? చివరి ఆజ్ఞ ఏంటి? आखिरी आज्ञा ఎవ్వరిది నువ్వు ఆశించొద్దు. दूसरों को कोई भी चीज की लालच ना करना। ఎవ్వరిది కూడా ఆశించొద్దు. किसी का भी दूसरों का चीज का लालच कुछ भी हासिल नहीं करना। దేవుడు మీరు అనుకోవచ్చు आप सोच सकते हो ఇది ఇజ్రాయేలులకని. ये तो केवल इजरायलियों के लिए बोला है। ఇజ్రాయేలులతో యెహోవా మాట్లాడాడు. इजरायलियों से यहोवा बात किया है। కానీ బైబిల్లో लेकिन बाइबल में యోహాను సువార్త యోహన్నా సుసమాచాर, మీ అందరికీ తెలిసిన आप सब जानने वाला वचन 3:16లో 3:16 में దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने जगत से बहुत प्रेम किया है, లోకాన్ని ప్రేమించాడు. संसार से प्रेम किया है। ప్రేమించి ఏం చేశాడు? प्रेम करके क्या किया తన है? ఏకలోత పుత్రుని దేవుని పంపించాడు. अपना एकलौते पुत्र को परमेश्वर ने भेजा है, దేవుని పంపి యేసు ప్రభువుని పంపించాడు. यीशु को भेजा है। యేసు వాక్యము. यीशु का वचन, అందుకే యేసేమన్నాడు తెలుసా? इसलिए यीशु ने क्या कहा? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. मुझे जो देखता है तो मानो वो पिता को ఆ देख తండ్రి लिया। ఎవరు తెలుసా? యెహోవా. वो पिता कौन है पता है? यहोवा। ఆయన ఎవరు? वो कौन है? యెహోవా. यहोवा। యెహోవా ఆత్మలను పరిశీలించే దేవుడు. यहोवा आत्मा को जांचने वाला परमेश्वर है। ఇంకొక మాట అంటాడు ఇక్కడ एक और बात कहता है 8వ వచనంలో చూస్తే, అదే సామెతలు नीति वचन 3:8, 3:8 में, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. ऐसा करने से तेरी शरीर भला चंगा और तेरी हड्डियां पुष्ट होंगे। చూసారా? देखा? అప్పుడంట तब होगा నీ దేహమునకు ఆరోగ్యము आपके शरीर के लिए भला चंगा నీ ఎముకలకు సత్తువ కలుగును. और तेरी हड्डियां पुष्ट रहेंगी। వెంటనే ఆ పట్టా తీసుకెళ్లి तुरंत उन्होंने वो लकड़ी का पट्टा लेके ఎక్కడి गया, నుంచి అక్కడ పెట్టొచ్చాడు. जहां से लाया था वहीं रख दिया। తెల్లారి వాళ్ళ భార్యకి నడుము నొప్పులు తగ్గిపోయింది. कल को दूसरा दिन ही उनकी पत्नी का कमर का दर्द ठीक हो गया। వచ్చాడు తెల్లారి. फिर वो आ गए कल सुबह मेरे पास। 3 రోజులు కోటాలు. 3 दिन सभा चल रही थी। 2వ రోజు వచ్చి అన్నాడు, दूसरे दिन आके कहा, అంటున్నాడంట, बोल रहा था, ఓ ఈయంతో శత్రులు కాదండు, अरे इन पास्टर जी से कोई मजाक नहीं ఈ है, ఢిల్లీ పాష కదా శత్రులు కాదు. दिल्ली पास्टर से कोई मजाक ఓ ఈయనంత పోలంతా గోల్ చేస్తాడు, ये सबका पोल खुलने वाला है, ఈయనందరినీ కోల్ చేస్తాడు, ये सबका पोल खुलेगा, జాగ్రత్తగా ఉండాలి. थोड़ा सावधान रहना पड़ेगा इनके ఏంటన్నా सामने। ఏంటన్నారంట? लोगों ने बोला क्या बात है? ఎప్పుడో 4 నెలలు అవుతుందండి ఆ పట్టా తీసుకొచ్చి. कभी 4 महीने हो गए तो वो लकड़ी का पट्टा मैंने ला के रखा। ఈ రోజు ఆయన ద్వారా చెప్పాడు. आज उनकी द्वारा परमेश्वर ने बताया मुझे। చూసారా పిల్లరా? देखा प्रियो, కొన్ని విషయాలు कुछ बातें जो है అయ్యే మనకి విగ్రహాలు. वही हमारे अंदर कुछ विषय हमारे अंदर विग्रहित होती है। ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, यही बात को नबी के द्वारा మనం बताता ఆత్మీయ है। ఇజ్రాయేల్ అండి. हम तो आत्मिक इजरायली है। మీరు జాగ్రత్తగా आप గమనించండి. ध्यान से మనం सुनिएगा, ప్రభువులో ఆత్మిక ఇజ్రాయేలులు. हम प्रभु में आत्मिक इजरायली है। ఆత్మిక ఇజ్రాయేలులు మనం. आत्मिक इजरायली, ఆత్మలో యూదులము. हम यहूदी है आत्मा में। ఆత్మలో యూదులము. आत्मा में हम అది పౌలు గారు చెప్పాడు రోమా बात को పత్రిక. पौलुस ने बताया रोमियो में। కాబట్టి इसलिए ఆ వద్దు అన్న పని దేవుడు ఎప్పుడూ మారని దేవుడు. परमेश्वर तो कभी ना बदलने वाला है, इसलिए उसने जो मना किया तो नहीं करना है। మారని దేవుడు. वो ना बदलने वाला है। ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. एक लड़की मेरे पास आई थी। 3 రోజులు కోటాలు. 3 दिन की सभा चल रही थी। ఒక రోజు వాక్యం వింది. एक दिन वचन सुनी, సాయంకాలం వచ్చింది, शाम को आके कहती है, అయ్యా प्रभुदास को लेकर అయ్యా నా దగ్గరికి వచ్చి అంటుంది, मेरे पास आके बोलती है, నా కుమారుడు मेरा बेटा చదువుకోవడానికి వెళ్తున్నాడు, पढ़ाई के लिए दूर जा रहे, ఒక్కడే వెళ్తున్నాడు, अकेला, కొంచెం ప్రార్థన చెయ్యయ్యా. थोड़ा प्रार्थना करो बोला। నేను ప్రార్థన చేస్తున్నా. मैं प्रार्थना कर रहा था। ప్రార్థన చేస్తుంటే प्रार्थना करने पर ఒక తాయీజు కట్టినట్టుగా నాకు కనపడుతుంది. वो एक ताबीज बंधा हुआ मुझे दिखाई दे रहा था। నేను అన్నాను, मैंने कहा,
అమ్మా ఏదో తావీజు కట్టినట్టు ఉందే ఇది అన్న. मैंने कहा मुझे प्रार्थना में ताबीज दिखाई दे रहा, आपने शायद आपका बेटे को लगाया లేదండి మేము క్రైస్తవులు అండే అన్న. नहीं हम ईसाई है, हम क्यों बांधने के ताबीज? ఆమె క్రైస్తవులు అండే అన్న. हम तो ईसाई है। నాకు తెలియదమ్మా నువ్వు క్రైస్తవులు కాదు, मैंने कहा मुझे नहीं पता आप ईसाई हो कि नहीं, కానీ చూపిస్తుంది. मगर प्रभु मुझे दिखा रहे। ఆమె ఇంటికి వెళ్ళి అందంట, वो जाके बोली घर అయ్యో जाके, ఢిల్లీ ఆయన చెబుతున్నాడు अपने बेटे से बोल रहे, दिल्ली वाला पास्टर बोल रहे ఎందుకు తాయిజ్ అంట కట్టింది ఉందంట, तो कोई ताबीज दे रहे में बंधा हुआ करके बता रहा है। ఉందా అని అడిగిందంట. क्या ऐसा कुछ था क्या? ఉందమ్మా అన్నాడు. तो उस बेटा ने बोला हाँ है तो माँ। ఎక్కడా అన్నాను. तो कहाँ है? నువ్వే కమ్మా నేను కాలేజీకి వచ్చేప్పుడు కట్టేవే तो అన్నాడు. आप ही ने तो पिछले बार जब मैं कॉलेज गया था तब बांध के दिया था मुझे, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు, तो अकेला जा रहे हैं కాలేజీకి పోయి కట్టేవు కదా, कॉलेज इसलिए करके आपने बांधा था ना मुझे, నువ్వే కట్టేవు కదా. आप ही ने बांधा बोला बेटा ने। అయితే तो फिर రెండో రోజు వచ్చింది నా దగ్గరికి. दूसरे दिन आई फिर मेरे पास వచ్చంది, आके बोली అయ్యా నాకు బాగా నడుములు నొప్పులు కొడుతున్నాయి, मुझे बड़ा कमर में दर्द हो रहा है, ప్రార్థన చెయ్యయ్యా. प्रार्थना करो बोले। నేను ప్రార్థన చేస్తున్నా. फिर मैं प्रार्थना करा, మళ్ళీ ఆ తావీజ్ तो చూపిస్తుంది. फिर से वो ताबीज दिखाई दे रहा था। నేను అన్నాను मैंने कहा మర్చిపోయిన తావీజ్ దొరికిందా అన్న. मैं भूल गया हूँ, आपके घर में वो ताबीज मिला आपके बेटे के बदन में? దొరికింది అయ్య గారు. हाँ मिल गया पास्टर जी। మరి తీసేసావా అన్న. मैंने बोला आपके बेटे के बदन से उसे अलग कर दिया? తీసేయలేదా. नहीं निकाला। ఎందుకు తీసేయలేదు అన్న. मैंने कहा क्यों नहीं निकाला? ఒక్కడే వెళ్తున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు ఆయన హాస్టల్లో. हाँ बेटा अकेला जा रहा है दूर, हॉस्टल में अकेला रहता है इसलिए मैंने बांध। అంటే తావీజ్ కాపాడుద్దా. इसका मतलब ताबीज बचा के रखेगा। నువ్వు క్రైస్తవురాలువేగా. आप बोलते हैं ना मैं ईसाई हूँ, మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, फिर क्या बोलते हैं पता है? మీ జన్మసే క్రైస్తవులు, बोलते हैं हम जन्मतः मसीह लोग हैं, పుట్టుకతో క్రైస్తవులమే. पैदाइश से हम मसीह लोग हैं। అయ్యో మేము పుట్టుకతో క్రైస్తవులం అయ్యా. हम पैदाइशी मसीह है, మీకు తెలుసు అయ్యా, आप जानते हो ना, మేము పుట్టుకతో క్రైస్తవులమే. हम जन्म से मसीह है। నీకు ఏ పాస్టర్ చెప్పలేదు కావాలి, आपको शायद किसी पास्टर ने नहीं बताया होगा, ఏ పాస్టర్ నీకు చెప్పలేదు కావాలి. शायद आपको किसी पास्टर नहीं बताया నేను होगा। చెప్తున్నాను, मैं बता रहा हूँ सुनो, పుట్టుకతో క్రైస్తవులు ఉండరు. तो पैदाइशी कोई मसीह नहीं होता, పుట్టుకతో ఏ క్రైస్తవుడు ఉండడు. पैदाइशी कोई मसीह नहीं होता, పుట్టుకతో పాపులు ఉంటారు. पैदाइशी सभी पापी होते हैं। పుట్టుకతో ఎవరుంటారు, पैदाइशी कौन रहते हैं? పుట్టుకతో పాపులు ఉంటారు. पैदाइशी पापी रहते हैं। కాబట్టి इसलिए పాపి पापी जो తన है ప్రవర్తన మార్చుకోవాలి. अपनी चाल चलन को बदलना पड़ेगा। నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, आपने यीशु मसीह को अपनाया है, బాప్తిసం आपने తీసుకున్నావు, बपतिस्मा ले चुके हो, నువ్వు సంఘంకి వస్తున్నావు, आप कलिशा में आ रहे हो, కానీ నువ్వు మారు మనసు పొందేవా, क्या आपने मन फिराव किया? మారు మనసు పొందేవా, मन फिराव किया क्या? నీ నడతలు మార్చుకున్నావా, आपकी चाल चलन को बदल दिया आपने, నీకు ఇష్టమైనది మార్చుకున్నావా, आपको इच्छा जो लग रहा है उनको छोड़ दिया నీకు आपने, ఏది ఇష్టమో అది మార్చుకో. आपको जो अच्छा लग रहा है जो वचन का खिलाफ है तो उसे बदलो। అది దేవుని దృష్టిలో అసహ్యము. वो परमेश्वर की नजर में घृणित है। యేసు ప్రభు స్వయంగా అన్నాడు ఆ మాట, यीशु ने स्वयं कहा इस बात మనుషులు को। ఏదైతే యోగ్యం ఎంచుతారో నేను దాన్ని అసహ్యం ఎంచుతాను. मनुष्य की दृष्टि में जो योग्य लगता है मेरी नजर में वो घृणित करके बताता है। సమూయేలుని शमूएल से దావీదుని యెషయి ఇంటికి పంపించాడు, వాళ్ళ కుమారుల్లో ఒకరిని రాజుగా చేయమని. शमूएल से कहा था परमेश्वर ने यशायाह के घर में जाके उनके पुत्र में से एक को राजा बनाने को। చూడండి, देखिए తన సబుద్ధిని ఆధారం చేసుకో. उसने अपने खुद की बुद्धि पर निर्भर ఎవరండి ఈయన? कौन है ये? సమూయేలు. शमूएल। సమూయేలు అండి, शमूएल దీర్ఘదర్శి. दीर्घदर्शी దీర్ఘదర్శి दीर्घदर्शी ఆత్మ పొందుకున్నవాడు. आत्मा पाया हुआ है। ఏం చేశాడు? क्या किया? పై పై వేషం చూశాడు. ऊपर के आकार को देखा, పెద్దగా ఎలియా వ్యక్తిగా ఉన్నాడు. उनके एलियाब जो बेटा बहुत लंबा चौड़ा है, ఇతనే రాజు అనుకున్నాడు. हाँ यही सही है राजा के लिए सोचा, ఇతనే రాజు అనుకున్నాడు. यही राजा करके सोचा। ఆయన పై రూపం లక్ష్య పెట్టను. परमेश्वर ने क्या कहा, मैं ऊपर के विषयों को ध्यान नहीं देता हूँ। ఎత్తు లావు భుజాలు ఓ బలంగా ఉన్నాడని కాదు, ऊंचा है, ऊंचा कद का है, मोटा तगड़ा है, बड़ी सामर्थ्य से बल से करके नहीं जानता हूं। ఇతను కాదు, ये नहीं है, ఇతను కాదు. ये नहीं है। చూసారా, देखा, దేవుడు ఎప్పుడైనా చూడండి कभी भी देखिएगा మనకి బాగా ఇష్టమైన అంట దేవునికి అసహ్యం అంట. जो हमें ज्यादा पसंद लगता है ना परमेश्वर से भी, वो परमेश्वर उसे घृणा करता है। అందుకనే इसलिए ఇక్కడ యెహెజ్కేలు यहेजकेल 8వ అధ్యాయం 18వ వచనం అంటాడు, यहेजकेल 8:18 में कहता है, యెహెజ్కేలు చెప్తున్నాడు, यहेजकेल से कहता है, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. इसलिए मैं भी जलजलाहट के साथ काम करूंगा, ना मैं दया करूंगा और ना मैं कोमलता करूंगा, और चाहे वे मेरे कानों में ऊंचे शब्द से पुकारे तो भी मैं उनकी बात ना सुनूंगा। సరే, देखा ఏమంటున్నాడు? क्या कहता है? వాళ్ళు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను ఆలకించను. अगर वो लोग मेरे कान में ऊंचे शब्द से भी पुकारे ना, मैं नहीं सुनूंगा, అంటే यानी कि సమాధానం ఇవ్వను నేను. मैं उनका जवाब नहीं दूंगा, నేను సమాధానం ఇవ్వను मैं వాళ్ళకి. उनको जवाब नहीं दूंगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆయన యేసు ప్రభుని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి परमेश्वर ने मसीह को हमारे लिए दे दिया है। ఆయన
అన్ని ప్రాణులంట అన్ని ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయంట. तो इस कहता है कि सारे प्राणी जीवी परमेश्वर के अधीन में हैं. ఏబు आयु 12వ అధ్యాయం 10వ వచనం కనుక చదివితే 12 का 10 में अगर पढ़ेगा तो జీవుల ప్రాణం మనుషుల ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి అంటాడు. उसके हाथ में एक एक जीवाधारी का प्राण और एक एक देहधारी मनुष्य की आत्मा भी रहती है. సరా देखा, జీవుల ప్రాణం అంట सब जीवधारी మనుషుల ఆత్మలు ఆయన और వశంలో मनुष्यों की आत्मा भी उनकी वश में रहती है. జీవుల ప్రాణము सभी जीवधारी प्राणम మనిషి తప్ప मनुष्य के अलावा అన్ని జీవుల్లో सभी जीव में, ప్రాకే పురుగులు, रेंगने वाले कीड़े में మృగములు, और जंतु जानवर में, ఎగిరే పక్షులు, उड़ने वाले पक्षी में, ఇదే జీవులు तैरने वाले जीव में, అన్నిటిలో सब में ప్రాణం ఉంది, प्राण है, శరీరం ఉంది, शरीर है, ఆత్మ లేదు. आत्मा नहीं है. ఆత్మ లేదండి. आत्मा नहीं है. అందుకని इसलिए మనిషికి తప్ప मनुष्य के अलावा ఈ భూమి మీద ఉన్న ఏ జీవులకి తీర్పు లేదు. इस धरती में रहने वाले किसी और जीवी को, कोई मनुष्य के अलावा किसी को भी न्याय विमर्श नहीं होगा. తీర్పు లేదండి. न्याय विमर्श नहीं होगा. అవి పుడతాయి చనిపోతాయి, वो पैदा होंगे और मर जाएंगे, పుడతాయి చనిపోతాయి. पैदा होंगे और मरेंगे. కానీ తీర్పు ఉంది ఒక మనిషికి. लेकिन न्याय विमर्श होगा एक मनुष्य के लिए. అందుకే అంటాడు, इसलिए कहता है తీర్పు నేను తీర్చను కానీ తీర్పు తీర్చన పుత్రు తన కుమారుడికి అధికారం ఇచ్చాడంట. तो न्याय तो मैं नहीं करने वाला हूँ, न्याय करने के लिए अपने पुत्र को अधिकार తన दिया है. కుమారుడికి అధికారం अपने ఇచ్చాడు. पुत्र को दिया है अधिकार. ఎందుకు ఇచ్చాడు అధికారం చెప్పండి. क्यों दिया है अधिकार बताइए. అధికారం ఎందుకు ఇచ్చాడు? क्यों दिया? ఆయన రక్తం కార్చాడు. क्योंकि उन्होंने हमारे लिए लहू बहाया. ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. उस लहू के द्वारा हमें मोल लिया है. మనం క్రైస్తవులు. हम ईसाई है. అందుకే इसलिए ఈ 2వ కొరింథీ दूसरा कोरिन्थी 6వ అధ్యాయము 6 अध्याय 14వ వచనం చదివితే 14 में మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. अविश्वासियों के साथ आसमान जीव में ना जूते. అవిశ్వాసులతోనంట మనము अविश्वासियों के साथ కలిసిమెలిసి తిరిగితే अगर मिलजुल के घूमेंगे కొన్నాళ్ళు 6 నెలలు పోతే అడిడవుతాడు तो कुछ समय यानी कि 6 महीने के बाद तो उसकी तरह बन जाओगे, కదా. है ना. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, धार्मिकता और अधर्मिकता का क्या मेल जोल, ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు, ज्योति और अंधकार की क्या संगति, క్రీస్తునకు బెలియాలతో ఏమి సందర్భము, और मसीह का बलियाल के साथ क्या लगाव, అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది, या विश्वासी के साथ अविश्वासी का क्या नाता, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికేంటి. और मूर्तियों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध. అర్థమవుతుందా పిల్లారా? समझ में आ रहे प्रियो. దేవునికి విగ్రహం అంటే కోపం. परमेश्वर मूर्ति से घृणा करता है. ఎందుకో తెలుసా? क्यों पता है? విగ్రహం ఏంటి? मूर्ति क्या है? మనిషి చేసుకున్నది. मनुष्य ने बनाया है. మనిషి తన ఇష్టానుసారంగా చేసుకున్నది. मनुष्य ने अपनी इच्छा के अनुसार बनाया है. మనకిష్టంగా ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని అన్ని విగ్రహాలే. जो हमें अच्छा लगता है कोई भी विषय, अगर वो परमेश्वर को अच्छा नहीं लग रहे तो सारे के सारे मूर्तियां हैं. అందుకే వాళ్ళ హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి. इसलिए परमेश्वर ने बोला उनकी हृदय में मूर्तियां हैं. ఇస్రాయేలు इसके ఇజ్రాయేలు చెప్పు, इजराइल से कह, వాళ్ళ హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నారు. उनकी अपनी हृदय में उन्होंने मूर्तियां रखा है. దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్కటి కూడా విగ్రహమే. परमेश्वर को जो अच्छा नहीं लगता वो हर एक चीज मूर्ति है. ఇలారా प्रियो, ఏదైనా कुछ भी हो, తప్పు జరిగింది అంటే गलती हुआ है तो వెంటనే క్షమించమని అడగాలి. तुरंत क्षमा मांगना चाहिए. క్రైస్తవుడు ईसाई తప్పు చేసావు गलत किया है, వెంటనే तुरंत ही దేవుని వాక్యం విన్న వెంటనే. परमेश्वर का वचन सुनते ही. అందుకే సంఘం. इसलिए कलिशा है. సంఘం ఎందుకండి? कलिशा किस लिए है? సరి చేసుకోవటానికి. सुधारने के लिए. సంఘానికి ఎందుకు రావాలి? कलिशा में क्यों आना है? మనకేం పని పాటలు లేవా? हमें कोई काम धाम नहीं है क्या? ఎందుకు రావాలి? क्यों आना चाहिए? వినాలి, सुनना है, సరి చేసుకోవాలి. सुधारना चाहिए. అది సహవాసం, ఫెలోషిప్ అంటాడు. उसी को बोला है संगति. ఫెలోషిప్. संगति ఫెలోషిప్ అంటే संगति यानी कि అది ఒక కలిసిమెలిసి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి. हम एक दूसरे के साथ मिलजुल कर रहना. అసోసియేషన్. एसोसिएशन అసోసియేషన్ అంటే సహవాసం. यानी कि संगति. సహవాసం. संगति. దేవుడు మనకు సహవాసం ఇచ్చాడు. परमेश्वर ने हमें संगति दी है. ఎవరి కాళ్ళు బతకమని కాదు. हम अकेले का जिंदगी जीने के लिए नहीं है. క్రైస్తవుడు ఎవరి కాళ్ళు బతకమని కాదు. ईसाई अपना जिंदगी जीने के लिए नहीं है. ఒక సహవాసంతో మనం ఉండాలి. एक संगति के साथ जुड़ के रहना है. ఒక రక్తంతో కడగబడ్డాం. क्योंकि एक लहू से धुले हुए हैं. ఒక ఐక్యత మనకుంది. एकता है हमारी अंदर. ఒక ఐక్యత మనకుంది. एकता में रहना चाहिए. ఇలారా प्रियो, నేను ఒక ఈరోజు ఒక యాడ్ చదివాను. आज मैंने एक यार्ड देखा था. ఆ యాడ్ లో ఏం రాయబడిందంటే, उसमें क्या लिखा हुआ है? సంఘము క్రీస్తు ప్రేమలో ఐక్యమై ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ పరస్పరం క్షేమాభివృద్ధి కోసం
కూడుకునే పరిశుద్ధుల సహవాసము. ఏమన్నాడు? क्या कहता है? సంఘం అంట कलीसिया క్రీస్తు ప్రేమలో ఐక్యమై ఉండాలి, मसीह की प्रेम में मिलके रहना है, ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, सब मिलकर एक ही आत्मा से परमेश्वर की आराधना करना है। పరస్పరము క్షేమాభివృద్ధి కోసం కూడుకుని एक दूसरे की भलाई के लिए इकट्ठा हो, కూడుకునే పరిశుద్ధులే సహవాసం. इस तरह इकट्ठा होने वाले पवित्र लोगों का ही संगति बोलते हैं, ఇది అసోసియేషన్. इसी को बोलते हैं एसोसिएशन। తర్వాత उसके बाद అయితే तो फिर నేటి సగటు సంఘం आजकल की जो कलिसिया కేవలం ఒక మోగ ఆడియన్స్ గాను, एक गूंगे श्रोते की जैसा देखने ఒకరితో वाले जैसा, ఒకరికి సంబంధం లేని సంతగాను. एक दूसरे के कोई नाता नहीं है, इस तरह का సంత बाजार लगती है ना, बाजार की तरह। మనం సంతకి వెళ్ళామనుకోండి, अगर आप बाजार में गए, హలో బాగున్నారా हेलो कैसे हो, అంతవరకే. बस इतना तक ही। తర్వాత उसके बाद వాళ్ళు బ్యాంగన్ కొనుక్కుంటారు, वो एक तो बैंगन खरीदता వీళ్ళు रहेगा, భిండి కొనుక్కుంటారు, कुछ भिंडी खरीदता रहेगा, వాళ్ళు ఏదో కొనుక్కుంటారు. कोई और कुछ और खरीदता ఎవరి పని रहेगा, వాళ్ళదే. सबका अपना अपना काम। హలో हाय तक, హలో हाय तक बोलेंगे। బజార్కి వచ్చావా, वैसे आप बाजार में आए हो, నువ్వు మార్కెట్కి వచ్చావా, बाजार में आ गए आप, అంతవరకే. बस इतना ही पूछेंगे। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है, ఒకరితో ఒకరు సంబంధం లేని సంతగాను, एक दूसरे से कोई मेल झोल नहीं है, इस तरह का एक बाजार की तरह, ఒక వన్ మ్యాన్ షోగాను एक वन मैन शो की तरह రూపాంతరం చెందింది. रूपांतर हुआ है। ఏమన్నాడట? क्या बोलता है? వన్ మ్యాన్ షో. वन मैन शो की तरह हो गया। అందుకని చూడండి, इसलिए देखिए చర్చికి వస్తారు, चर्च में आते हैं, చర్చి అయిపోయిన వెంటనే चर्च खत्म होते ही బాగో 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 भाग भाग के जाते हैं, దైవదాసుని ప్రేజ్ లార్డ్ చెప్పరు, ना प्रभु के दास को प्रेज लड़ बोलते हैं, అందరితో మాట్లాడరు, ना सबसे मिल के रहते हैं, అందరితో మాట్లాడరు, ना सबसे मिल के बात करते हैं, కాసేపు కాస్త కూర్చోటము. थोड़ी देर बैठना नहीं। మనకు భోజనాలు కూడా ఉండి, तो मैं तो खाना पीना भी होती है ना, మనకు భోజనాలు కూడా ఉండి, खाना पीना भी होती है चर्च దేవుని में। ఆశీర్వాదకారకు ఏర్పాటు చేసిన భోజనం, प्रभु का आशीर्वाद की द्वारा बनाए गए భోజనం తినాలి. మనం भोजन खाना जरूरी है, చక్కగా కూర్చొని अच्छी तरह बैठकर ఆ భోజనాన్ని తిని वो खाना खाकर, ఆశీర్వదించబడే భోజనం. क्योंकि आशीष किया गया దైవదాసుడు खाना है। ప్రార్థన చేస్తాడు ఆ భోజనం प्रभु का గురించి. दास प्रार्थना करता है उस भोजन అది के लिए, ప్రార్థన చేసిన భోజనం, ये प्रार्थना किया गया भोजन అది वस्तु है, ఆశీర్వాద భోజనం. वो आशीर्वाद का भोजन वस्तु है, అది తినాలి. మనం उसे खाना चाहिए, కూర్చోవాలి, बैठना चाहिए, కాసేపు మాట్లాడుకోవాలి, आपस में बातें करना సుఖ चाहिए, దుఃఖాలు एक दूसरे మాట్లాడుకోవాలి. का सुख दुख के बारे में ఇది बात करना। అసోసియేషన్ అండి, ये एसोसिएशन వన్ है, మ్యాన్ షో కాదు ఇది. ये वन मैन शो नहीं है। చర్చి అయిపోయిన వెంటనే चर्च खत्म होते ही ప్రైజ్ లార్డ్ చెప్తే దైవదాసుడు ప్రైజ్ లార్డ్ చెప్తాడు, अगर प्रेज लॉर्ड बोलेगा तो बोलेगा प्रभु के दास से, బాస్ బాగో 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 तुरंत బాగో. भाग भाग के चलेगा। ఎందుకండి అంత ఇది? ऐसा क्यों? వన్ మ్యాన్ షో కదా. ये वन मैन शो है ना, ये ఒక సంతలోకి వచ్చినట్టు, మార్కెట్ లోకి వచ్చినట్టేగా, एक जैसे मार्केट में आने के बराबर है ना, మార్కెట్ లోకి వచ్చినట్టేగా. मार्केट में जैसा है ना, ఒక మోగ ఆడియన్స్ एक गूंगे देखने वाले लोग द्वारा तरह, అదా ऐसा है क्या? వారంలో ఒకసారి కలుసుకుంటాం, हफ्ते में एक बार हम मिलते हैं, వారంలో కలుసుకుంటాం. हफ्ते में एक बार मिलते हैं। సోమవారం నుండి శనివారం ఇంట్లో ఉన్నావు, सोमवार से लेकर शनिवार तक आप अपना घर में रहा, నువ్వు ఇంట్లో ఉన్నావు, घर में रहा, ఒక ఆదివారం కలుసుకుంటాం. एक इतवार को हम सब मिलते हैं। దేవుని ఇల్లు, ये परमेश्वर का घर, సహవాసము, संगति, చక్కగా కూర్చొని अच्छी तरह आराम से बैठ के, కాసేపు కూర్చొని ये थोड़ी देर बैठे కొంచెం పాస్టర్ గారితో మాట్లాడి, और पास्टर से बात करें, సుఖ దుఃఖాలతో మాట్లాడి, एक दूसरे का सुख दुख को जाने, సిస్టర్ బ్రదర్తో మాట్లాడుకుని भाई बहनों से बात करें ప్రశాంతంగా बड़ी आराम से। మన సంఘం అలానే ఉంటదండి. तो हमारा कलिसिया ऐसा ही रहती, ఇప్పటికి కూడా अभी भी మన సంఘం अपनी कलिसिया అది ఒక రికార్డు. एक रिकॉर्ड है। లోకం మారిపోవచ్చు, संसार बदल सकती है, మన ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ మారదు, इंडियन न्यू लाइफ फेलोशिप कभी नहीं बदलती, ప్రభువులోనే ఉంటుంది. प्रभु में ही మన रहती। లోకంలో మారం, हम संसार से मिलके नहीं లోక रहते, మర్యాదలో ఉండం. మనం संसार की सादृश्य नहीं बनते हम, చక్కగా కూర్చొని और अच्छी तरह बैठते हैं, చక్కగా తసల్లిగా మాట్లాడుకొని, तसल्ली से बात करते हैं। ఏదన్నా దైవదాసు చెప్తాడేమో, क्या पता प्रभु का दास कुछ समझे बताएगा, ఏదైనా చెప్తాడేమో దైవదాసుడు. कुछ बताएगा प्रभु के दास। కొంతమంది దైవదాసుడికి మాటలు కూడా అందకుండా వెళ్ళిపోతారండి. कुछ लोग प्रभु के दास की बातों को भी ना सुनते हुए चले जाते हैं, వెళ్ళాలి 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 जाना వెళ్ళాలి. जाना जाना बोलकर। ఎందుకు? क्यों ऐसा? మోగ ఆడియన్సా, क्या गूंगे ऑडियंस है? వన్ మ్యాన్ షోవా, क्या वन मैन शो है? సంతకి వెళ్ళామా? आपको ऐसी बाजार में गए हो, मार्केट में, ఇదేంటండి ఇది? क्या है ये? ఫెలోషిప్. ये फेलोशिप है। ఏంటిది? क्या है ये? అసోసియేషన్. एसोसिएशन। ఏంటిది? क्या है ये? సహవాసం. ये संगति है। అందు కాబట్టి इसलिए ఒకరితో ఒకరు एक दूसरे से లోక స్నేహం అంట. చూడండి देखिएगा, యాకోబు 4:4 याकूब की 4:4 में लिखा है, ఏమంటే వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? कहता है हे विचारणियों,
क्या तुम नहीं जानती कि संसार से मित्रता करने परमेश्वर से बैर रखना है? ఏమంటున్నాడు? क्या कहता है? లోక స్నేహము इस संसार से దేవునితో ఎవరు మీరు ఎరుగురా? परमेश्वर से बैर रखना है, आपको पता కాబట్టి नहीं? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. अतः जो कोई संसार का मित्र होना चाहता है वह अपने आप को परमेश्वर का बैरी बनाता మన है। చుట్టాలు వస్తే अगर हमारे रिश्तेदार आ गए तो గంటల గంటలు మాట్లాడతాం. हम घंटों घंटे बात करते हैं। మన చుట్టాలు ఇళ్ళకి వెళ్తే अगर हम रिश्तेदारों के घर में जाते हैं గంటల గంటలు మాట్లాడతాం. घंटों घंटे बात करते हैं। సంఘంలో कलिसिया में ఏం మాట్లాడపోయి వెళ్ళిపోవటమే. बस एक दूसरे बात करना ही नहीं, भागना है बस। ప్రైజ్ లార్డ్ చెప్పుకోవటం, प्रेज लॉर्ड बताना, మాట్లాడుకోవటం, आपस में बातें करना, దేవుని పరిచర్యలో పాల్గొనటం प्रभु की परिचर्या में सहभागी होना, అది ఒక భాగ్యం. ये हमारे लिए एक सौभाग्य है। పరిచర్యలో పాల్గొనటం ఒక భాగ్యం. परिचर्या में सहभागी होना एक सौभाग्य నేను है। పరిచర్యతో మొదలు పెట్టాను. मैंने परिचर्या के साथ शुरू किया हूँ, నేను పరిచర్యతో మొదలు పెట్టాను. परिचर्या से शुरू किया हूँ, పరిచర్య చేశాను. నేను परिचर्या किया हूँ मैं। ఇస్త్రాకులు ఎత్తేసాను, मैंने तो झूठा थाली उठाया, ప్లేట్లు ఎత్తేసాను. झूठा थाली उठाया, మేము పరిచర్య చేసేవాళ్ళం. परिचर्या करते थे। యేసుప్రభు ఏమన్నాడు? मर्सी यीशु ने क्या నేను कहा? ఒకే వాక్యాన్ని పట్టుకున్నాను. मैं एक ही वचन को पकड़ा हूँ। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? నేను పరిచర్య చేస్తానికి వచ్చాను కానీ చేయించుకోవటానికి రాలేదు. सेवा टहल करने के लिए आया हूँ, करवाने के लिए नहीं आया हूँ। నన్ను ఎంతో మంది అనేవాళ్ళు, मुझे बहुत सारे लोग बोलते थे, పాస్టర్ గారు అనేవాడు, पास्टर जी भी बोलते थे, పాస్టర్ అనేది पास्टर मैं भी कहती थी, బ్రదర్ మీరు చేయబాకండి బ్రదర్. ब्रदर आप क्यों कर रहे हैं, आप मत करो ब्रदर, నై బ్రదర్, आप नहीं करना, ఎవరు బ్రదర్స్ ఉన్నారు బ్రదర్, और भी भाई लोग నువ్వు हैं, చేయబాకు బ్రదర్. आप मत करो बोलते थे। నై సిస్టర్, నాకు ఆశీర్వాదాలు కావాలి, मैं कहता था मुझे आशीष मिलना है, నాకు ఆశీర్వాదాలు కావాలి, मुझे आशीष मिलनी है, నేను దేవుని పరిచర్య मैं చేయాలి. प्रभु का परिचर्या करनी है। ఇలారా प्रियो, నేర్చుకోవాలి, सीखना है, నేర్చుకోవాలి. सीखना है, ఇది రోజు రోజుకు మనం నేర్చుకునేది. दिन पे दिन हम सीखना है। లోక స్నేహం ఎక్కువ చేయకూడదండి. संसार का मित्रता नहीं అసలు करनी है। లోకులతో ఎక్కువ కలిసి ఉండకూడదండి. संसार के लोगों से भी मिलके नहीं रहना है। ఇజ్రాయేలు చూడండి, इन इजरायलियों को देखिए, ఇది సంఖ్యాకాండము गिनती के पुस्तक 11వ అధ్యాయము अध्याय 11, అండి. సంఖ్యాకాండము गिनती की अध्याय 11, 4వ వచనం, 11 का 4 में देखिएगा। 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టిదరని. फिर जो मिली जुली भीड़ उनके साथ थी वे कामुकता करने लगे और इजरायली भी फिर रोने और कहने लगे हमें मांस खाने को कौन देगा। ఇజ్రాయేలీల్లో మిశ్రిత జనాంగం ఉన్నారండి. इजरायलियों के बीच में मिली जुली हुई भीड़ भी है, మిశ్రిత జనాంగం मिली जुली हुई लोग ఎవరండి हैं। వాళ్ళు? कौन है ये लोग? ఐగుప్తోళ్ళు. मिस्रवासी ఎక్కువ మాంసం తింటారంట. ज्यादा मांस खाते हैं, అందుకని ఎక్కువ మాంసం తినే వాళ్ళు స్నేహం చేయకూడదన్న. इसलिए बोलता है कि ज्यादा मांस खाने वालों से मित्रता मत करो। మన క్రైస్తవులు ఎక్కువ మాంసం తింటారండి. मसीह लोग ही ज्यादा मांस खाते हैं। మన క్రైస్తవులు ఆదివారం కంపల్సరీ మాంసం తినాల్సిందే. मसीह लोगों को इतवार को जरूर मांस खाना है। మీరు తినరులే. आप अच्छा आप नहीं खाते हो। మన ఇండియన్ అది లేదు, इंडियन फेलोशिप में नहीं है ऐसा, అది నేను చెప్పగలను. मैं बता सकता हूँ। ఒకవేళ సాయంకాలం ఇంటికి వెళ్ళినాక ఏదైనా అయితే అది వేరే విషయం. तो शाम को घर जाने के बाद तो वो बात दूसरी है, అది దానికోసమే పుట్టామన్నట్టు ఉండరు. तो उसी के लिए पैदा हुआ करके नहीं रहते। కానీ लेकिन క్రైస్తవులు ईसाई ఆదివారం అది లేకపోతే దేవుడు కోపడతాడేమో. ऐसा लगता है कि अगर इतवार को मांस नहीं खाएंगे तो परमेश्वर गुस्सा करेगा। వాళ్ళ పళ్ళల్లో వాళ్ళ మాంసం ఉండగానే దేవుడు అంటాడు ఏం చేసాడు? చంపేసేసి. उनके दांतों में उन मांस फंसा हुआ था, तभी परमेश्वर ने उनको मार डाला इजराइल। ఎవరు ఈ మిశ్ర జనాంగం నేర్పారండి? कौन सिखाया इनको? मिलीजुली हुई भीड़ ने उनको सिखाया। అందుకని లోక స్నేహం. इसलिए संसार की मित्रता नहीं करनी। లోకస్తులు నీ ఇంటికి వస్తే संसार के लोग अगर आपके घर आते हैं, వాళ్ళ మాటలు విన్నావు అనుకో, अगर आप उनकी सुनोगे నీ మైండ్ చేంజ్ అయిపోద్ది. आपका दिमाग बदल जाएगा। వాళ్ళు లోక వస్తువులపై ఎక్కువ ధ్యానం పెడతారు. वो संसार की वस्तुओं के ऊपर ज्यादा ध्यान लगाएंगे। అందుకనే అవిశ్వాసులతో ఇజ్జోడుగా इसलिए ఉండబాకండి. बोला अविश्वासियों के साथ नहीं रहना बोला। రూపాంతరం పొందాలంట. रूपांतर होना है, మనస్సు మారి నూతన మొగటం రూపాంతరం పొందాలంట. तब मन फिराव के नया हो जाना चाहिए करके बताते हैं। రూపాంతరం పొందాలి. रूपांतर होना है। అందుకనే इसलिए చూడండి 1వ యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయము 2रा अध्याय 15-17 చూస్తే 2 का 15 और ఈ 17 లోకమునైనను లోకములో ఉన్న వాటినను ప్రేమింపకుడి. संसार और संसार की वस्तुओं को प्रेम ना करना। ఏమంటున్నాడు? क्या कहता ఈ है? లోకములైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. तुम ना ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు.
तुम ना तो संसार से और ना संसार की किसी वस्तु से प्रेम रखो। यदि कोई संसार से प्रेम रखता है तो उसमें पिता का प्रेम नहीं। తండ్రి ప్రేమ ఉండదు, లోకాన్ని తండ్రి ప్రేమించలేదు. లోకంలో ఉన్న వస్తువులు ఎన్ని నశించిపోయాయండి. क्योंकि संसार की सारी वस्तुएं नाश होने वाली है। వీటిపైన ఎక్కువగా ధ్యానం పెట్టుకోకూడదు. మనం इन चीजों के ऊपर ज्यादा ध्यान नहीं लगाना ఉన్నంత चाहिए। కాలం వాడుకోవాలంతే. जब तक रहेंगे इन चीजों को इस्तेमाल करनी है, వాడుకోవటమే. इस्तेमाल करने तक ही है। దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. परमेश्वर से बढ़कर किसी भी ज्यादा प्रेम नहीं నువ్వు करना। దేవుని కంటే ఎక్కువ ఎవరు నన్ను ప్రేమిస్తే अगर परमेश्वर से बढ़कर अगर किसी को ज्यादा प्रेम करोगे, వాళ్ళని అడుగుతాడు. परमेश्वर बोलेगा ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించారు, లేక లేక పుట్టాడు. जो कई समय के बाद पैदा हुआ बोलकर इसहाक को बहुत ज्यादा प्रेम किया है। అబ్రహాంకి షారాకి अब्राहम शारा को पैदा हुआ, ఓ బాగా ప్రేమిస్తున్నాడు. बहुत ज्यादा प्रेम करने लगा। ఒక రోజు అడిగాడు, एक दिन मांगने लगा, నీ ఒక్కగాని కుమారుడు నాకు ఇయ్యి అన్నాడు. आपका एकलौते पुत्र को मेरे लिए दे दो बोला, నాకు ఇయ్యి అన్నాడు. मुझे दे दो बोला। అడుగుతాడు. ऐसा ही मांगेगा। మనం దేవుని కంటే ఎక్కువ ఎవరు आप ప్రేమిస్తున్నాం परमेश्वर से ज्यादा किसी से भी प्रेम रखते हैं, అది అడుగుతాడు, అది తీసేసుకుంటాడు. परमेश्वर हमसे दूर करेगा उसे। దేవునితో ప్రేమించు, इसलिए परमेश्वर के द्वारा प्रेम करो, దేవునితో ప్రేమించు. परमेश्वर के దేవుని द्वारा కంటే प्रेम ఎక్కువ करो। परमेश्वर से ज्यादा प्रेम नहीं భర్తను करना, గాని, चाहे पति को, భార్యని चाहे గాని, पत्नी को, బిడ్డలను గాని, बच्चों को, బంధువులను గాని, रिश्तेदारों को, అధికారులను గాని, अधिकारी को, ఈ లోకములో ఉన్న ఏ వస్తువులను గాని संसार का किसी भी वस्तुओं को भी ప్రభు కంటే ఎక్కువ ఎవరిని प्रभु ప్రేమించు. से ज्यादा प्रेम मत करना, ప్రభువులో ప్రేమించు. प्रभु में प्रेम करो, ఆశీర్వాదం ఉంటుంది, आशीष मिलेगा, ఆశీర్వాదం ఉంటుంది. आशीष मिलेगा। చూడండి, देखिए, లోకమును దాని ఆశయు గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. संसार और उसकी अभिलाषा तो दोनों मिट जाते हैं, पर जो परमेश्वर की इच्छा पर चलता वह सर्वदा बना रहेगा। చూసారా, లోకమును संसार దాని ఆశయు గతించిపోదు. उसकी अभिलाषा मिट जाएंगे, ఒక రోజు అన్ని పోతాయండి, एक दिन सारा कुछ नष्ट हो ఏం जाएगा, మిగలవు, कुछ नहीं बचेगा, ఏం మిగలవు. कुछ नहीं बचेगा। నువ్వేదైతే విశ్వాసం ఉంచావో నువ్వే మిగిలి ఉంటావు. अगर आपने अच्छे विश्वास रखा तो आप ही बचे నువ్వు रहोगे, నేనే మిగిలి ఉంటావు. आप और हम बचे रहेंगे। అదే విశ్వాసం. उसी विश्वास के మళ్ళీ द्वारा మనం ఈ లోకానికి వస్తామంట, फिर से हम इस संसार में आएंगे, మళ్ళీ వస్తాం, फिर आएंगे, చనిపోతాం, मरेंगे, యేసుప్రభు వస్తాడు, यीशु आएगा, మనం లేపుతాడు, हमें उठाएगा, బ్రతికున్న వాళ్ళు जो जीवित है మార్పు పొందుతారు, प्रभु में वो बदल जाएंगे, పరలోకానికి వెళ్తారు, स्वर्ग में जाएंगे, దేవుని సన్నిధిలో ఉంటారు. प्रभु के सम्मुख रहेंगे, మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం. फिर से हम इस धरती पर आएंगे। నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు अब इस धरती में जब आओगे ఉన్నాయి చాలా నశించిపోతాయండి. तो बहुत सारे जो था पहले का नाश हो चुका होगा, ఇప్పుడు చాలా నశించిపోతున్నాయండి. अभी भी बहुत सारे चीजें लुप्त होते जा रहे हैं। మొదట చూసిన ఇప్పుడు లేవు, पहले का देखी हुई चीज अब नहीं है, మనుషులు పక్షులు ఇప్పుడు లేవు. पहले की पक्षी आजकल कुछ है ही नहीं। మెల్లిమెల్లిగా గ్రామాలు కూడా ఇప్పుడు అన్ని కూడా నశించిపోతున్నాయి. तो धीरे धीरे गांव भी हम देखते हैं तो खत्म होते जा रहे हैं। నేను నాకు టీవీలో చూశాను, मैंने टीवी में देखा था ఒక గ్రామము. एक गांव, నేను చిన్నప్పుడు हम बचपन में ఆ గ్రామానికి వెళ్ళి జనాలు మరి దేవుళ్ళకు మొక్కి అవన్నీ చూసి వచ్చేవాళ్ళు. तो उस गांव में जाके बहुत सारे लोग मूर्तियों को दंडवत करके आते थे, बहुत फेमस था वो गांव। आज నేను చూసాను, ఈ రోజు आज मैंने देखा గ్రామం అంతా పాడైపోయింది, गांव खराब हो चुका ఇల్లు है, పడిపోయినాయి, सारे घर ढेर हो गया, పూసు పట్టిపోయినాయి. और सब में मकड़ी का जाल लग गया। ఆ 3,000-4,000 మంది ఉండే ఆ గ్రామంలో ఒక్కళ్ళు లేరు ఇప్పుడు. 3-4 हजार रहने वाला उस गांव में एक जने भी नहीं है। కాబట్టి ఈ इसलिए లోకం నశించిపోతుంది, ये संसार नाश होने वाला నటన है। గతించిపోతుంది. इस संसार का नटना ఈ खत्म होने లోకంలో वाला है। ఉన్నంత కాలం इस संसार में जब तक रहेंगे, పౌలు అన్నట్టు पौलुस ने जैसा చనిపోతే మేలే, मर गए तो भला है, బ్రతుకుంటే अगर जीवित रहेंगे तो ప్రభు కొరకు, प्रभु के लिए, ప్రభుని ఆత్మలు సంపాదిద్దాం. प्रभु में आत्मा को कमाएंगे। బతికుంటే ప్రభు కొరకు, प्रभु के लिए हम जीवित रहेंगे, చనిపోతే ప్రభువులు. अगर मरेंगे तो प्रभु के लिए। నువ్వు నేను బతుకుంటాం, आप ही हम जीवित रहेंगे, అన్ని పోతాయి, सारा कुछ और खत्म हो जाएगा, అన్ని పోతాయి. सब खत्म हो जाएगा। చివరికి మళ్ళీ భూమి మీదకి వస్తావు. फिर आएंगे इस धरती में। ఇప్పుడు హేబేలు యేసుప్రభు శిలువలో పెద్దగా కేక వేసినప్పుడు హేబేలు సమాధి నుంచి లేచి యెరూషలేములో కనపడ్డాడు. तो यीशु मसीह ने क्रूस में जब ऊंची आवाज से चिल्लाए तो हाबिल कब्र से जी उठा और सड़कों में दिखाई दिया, యేబు కనపడ్డాడు, आयुब दिखाई दिया, కయ్యూను కనపడ్డా, कैन की दिखाई दिया क्या, నిమ్రోదు కనపడ్డా, नमरूद दिखाई दिया क्या, కనపడ్డారా ఇళ్ళు? क्या हाथ के दिखाई दिया, కనపడలేదు ఇళ్ళు. नहीं दिखाई दिया। వీళ్ళు తీర్పు దినానికి వస్తారు. ये न्याय के दिन के लिए खड़े हो जाएंगे। వీళ్ళు ఎవరండి? ये कौन है? ये మేకలు. ये तो बकरियां हैं, మేకలు. बकरियां हैं। మేక అంటే అర్థం ఏం తెలుసా? बकरी का मतलब क्या पता है? ఎంత తిన్నా గానీ ఆ మేకకి కడుపు నిండదు. जितना भी खाए उस बकरी का पेट नहीं भरता। ఆ కాపర్ని చాలా కష్టపెట్టుద్ది. चरवाहा को बड़ा तंग करके रखती है। గొర్రె అట్ట కాదు, भेड़ ऐसा नहीं है, తిన్నంతసేపు తింటుంది, जितना खाना खाती है తల ఉంచుకుని మెల్లిగా. सर झुकाकर चरवाहा के पीछे चुपचाप जाता है, కాపరు వెనకమాల. चरवाहा के पीछे पीछे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈరోజు आज మనము రూపాంతరం పొందుదాం. हम रूपांतर होंगे,
పరివర్తనలో మనం పరిశుద్ధులు, चाल चलन को बदल कर पवित्र हो जाएंगे। మనం క్రైస్తవులమే हम ईसाई है కానీ పరిశుద్ధత ఉండాలి. लेकिन पवित्र तो होना चाहिए। సంఘాలకు వెళ్తాం, कलिशा में जाते हैं, వాక్యాలు వింటాం, वचन सुनते हैं, అన్ని చేస్తాం, सब करते కానీ हैं, పరిశుద్ధత ఉండదు. लेकिन पवित्रता नहीं रहती। ఇజ్రాయేలీలే इजरायली है, యెహోవా దేవుడి దగ్గర పర్వతం దగ్గరికి వస్తారంట. వాళ్ళు यहोवा का परमेश्वर का नबी के पास भी आते हैं, వచ్చి కూర్చుంటారంట. आके बैठते నీ भी है, దగ్గరికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. आपके पास आके बैठते भी है। ఎలా ఉంటారంట వాళ్ళు? कैसे रहेंगे? నీ దగ్గరికి వచ్చేవాళ్ళు आपके पास आकर ఏదో మంచి వాళ్ళు అయినట్టు కూర్చుంటారంట. अच्छे लोगों की तरह चुपचाप बैठे रहेंगे आपके सामने, మంచి వాళ్ళు అయినట్టు. अच्छे लोगों के समान। కాబట్టి పిల్లారా इसलिए प्रियो చూడండి, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే యెహెజ్కేలు यहेजकेल का 14వ అధ్యాయము 14 अध्याय 1వ వచనంలో 14 का 1 में అంతటా ఇజ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా, చూడండి వచ్చి కూర్చుంటారంట ప్రవక్తల దగ్గరికి. फिर इजराइल के कुछ पुरनिये मेरे पास आकर मेरे सामने बैठे गए। 3వ వచనంలో वचन 3 में నరపుత్రుడా, हे मनुष्य के ఈ संतान, మనుషులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయగలరా? हे मनुष्य के संतान, इन पुरुषों ने तो अपनी मूर्तें अपने मन में स्थापित की और ये अपने अधर्म को ठोकर अपने सामने रखी है, फिर क्या वे मुझसे कुछ भी पूछने पाएंगे? 4వ వచనం, 4 वचन, కావున నీవు వారి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుమని ప్రభు అయిన యెహోవా చలుచుది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను తమ మనసులో విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరాలను పెట్టుకొని ప్రవక్త యొద్దకొచ్చు ఇజ్రాయేలులందరూ అంటారు. तो कहता है कि 4 वचन में, इसलिए उनसे कह, प्रभु यहोवा यूं कहता है, इजराइल की घराने से में कोई अपने मूर्तों को अपने मन में स्थापित करके और अपना धर्म के टोकर अपने सामने रखकर वशदत्ता के पास आए, उसको मैं यहोवा उसकी बहुत सी मूर्तों के अनुसार ही उत्तर दूंगा। ప్రవక్త దగ్గరికి వస్తారంట. नबी के पास అందుకు आते 5వ వచనం అంటాడు, इसलिए वचन 5 తమ में कहता है, విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. कहता है, अपने मूर्तों के द्वारा मुझे वो त्याग दिए हैं, నాకు అన్యులైరి అంటాడు. मुझसे मेरे लिए वो अन्य हो गए हैं। అందుకని దేవునికి ఇష్టమైంది మనం చేయాలి, కానీ దేవునికి ఇష్టం కాదు మనం చేయొద్దు. इसलिए परमेश्वर जो मना करता है उसे हमें नहीं करना चाहिए, जिनको अच्छा लगता है उसी को हमें करना మనం चाहिए। జ్ఞాని అనుకోవద్దు, अपने आप को बुद्धिमान भी नहीं समझना, జ్ఞాని అనుకోవద్దు. अपने आप को बुद्धिमान मत समझना, మన యొక్క ఇష్టానుసారాన్ని ఉండకూడదు. अपनी इच्छा के अनुसार नहीं रहना है, నువ్వు బైబిల్ అనుసారంగా నడవాలి. आप बाइबल के अनुसार चलो। విన్నది జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. जो सुना है ध्यान से वचन को तामे, పరిశుద్ధతను కాపాడుకోవాలి. पवित्रता को बचा के ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలి. रखें, क्योंकि प्रभु के राज्य में రండి, जाना। చిన్న ప్రార్థన. आइए प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो నీ దాసుని ద్వారా మాట్లాడిన మాటలు आपके दास के द्वारा बताए गए वचन పరిశుద్ధములు జీవము కలిగినవి. पवित्र और जीवन युक्त हैं, హృదయాలలో 100% సహాయం చేయమని. सबके हृदय में 100 गुना फलवंत होने के లోహ लिए। స్నేహం చేయొద్దన్నారు. संसार की मित्रता मना किया, లోహ స్నేహం దేవునితో వైరం అన్నారు. और संसार का मित्रता परमेश्वर से बैर करना बोला। వద్దు, హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి అన్నారు. हृदय में मूर्तियों को रखा बोला, విగ్రహం అంటే నీకు అసహ్యము. मूर्ति से आप घृणा करते हो, అయ్యా దేవునికి ఇష్టం కాని అన్ని విగ్రహాలే. जो आपको अच्छा नहीं लगता वो सारे के सारे मूर्तियां అవన్నీ हैं, నిర్జీవం ప్రభు. ये सारे कुछ निर्जीव है। అలాంటి తీసేసుకోమంటున్నా. ऐसे चीजों को निकालने के लिए నీకు बोला। ఇష్టం కానీ మేము చేయం ప్రభు. आपको अच्छा नहीं लगता हम नहीं करेंगे, నిర్ణయించుకుందాం. निर्णय करेंगे हम। అయ్యా ఈ యొక్క వాక్యం వాళ్ళ హృదయంలో 100% సహాయం చేయమని, बच्चन 100 गुना सबके हृदय में काम దుష్టి करने में ఎత్తుకొని मदद పోకుండా करना, సహాయం చేయమని दुष्ट उठा के ना ले जाने का యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं, पिता परमेश्वर का प्यार, आमीन। प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन, आमीन। हालेलुया, हालेलुया। हालेलुया। प्रणमा